అవుతుంది. జీవితం ఏమైందబ్బా? ఏమైంది? చాలా చింత చేస్తున్నావు. ఏమన్నా చాలైపోయిందనా? అంటే అర్థం కావడం లేదనా. అది ఏ విషయంలో? ఏ విషయం అంటే ఇంకేం చెప్పాలన్నా నీకు? ఎండలన్నా, ఎండలు అయిపోయా కదా ఎండలు. ఎక్కడ అయిపోయినాయప్ప? రోహిణి వానకాలం అంటివి మొన్న. మృగశిర ఏమంటారు, రోహిణి కార్తె అయిపోయా, మృగశిర అయిపోయా. యా సీర వచ్చినా మన సీర మాత్రం కారుతుంది ఒక పక్క. ఏమో లేనా, ఏమేమో అర్థం కాకుంది. ఏ పని చేసినా చెమట కారుతుంది, కసివిస్ అవుతుంది మనిషికి. వాన వచ్చినట్ల మోడ మూసుకుంటది, మా వాన రాదు. ఏమో ఇక ఏం కాలమో ఏమో, ఏమైందో ఏమో. ఒకసారి నేను పోయి వస్తానని అడిగి కనుక్కొని రావాలా. ఎక్కడ పోతావు? వాతావరణ శాఖకే కాదు, పైకి పైకి పోయి మాట్లాడొచ్చేదా మనిషి దగ్గర. ఎవరున్నాడా? వానదేవునితో. వానదేవుని ఎందుకే మన లైన్ కలుపుతాం కదా. ఫోన్ నెంబర్ ఉందా? నువ్వు అందరూ పెట్టుకున్నట్లు. 9848023429. ఇప్పుడు టవర్ అందడం లేదులే. టవర్ అందడం లేదు, ఎండ ఎక్కువ కానీ టవర్ ఆడికి కట్ అయి కాలిపోతుంది. అయ్యో. మళ్ళీ దానికోసమే అట్లా. ఏమి మళ్ళీ మొన్న ఏమో చేస్తేవంట, వంట చేస్తేవంట అబ్బా. వంటలా? వంట చేస్తే నా ఇద్దరు అసిస్టెంట్స్, నేను. నన్ను పిలుచుకోకూడదా? మీరు మంచి ఫిగర్ లాంటి వాళ్ళు, మీకెందుకు? పంచ కట్టుకుని వస్తానప్ప. ఇట్లా వస్తారా ఎవరన్నా? పంచ కట్టుకుని నీకు కావాలంటే గోసి కూడా కట్టుకుని వస్తా. గోసి వద్దులే గానీ. ఎంత ఇస్తావనా రోజుకి? 500. అన్నం గిన్నం అంతా నీదే కదా? ఎస్, మాది. సాయంత్రం గానీ ఒక క్వార్టర్. నీదేం పోయేది ఉంది, పెళ్ళోళ్ళది పెడతావు. వాళ్ళు ఇస్తే పెడతాము. ఏమేమి పని ఉంటుంది అన్న? బోగండ్లు అయితే కడగని చూడనా. మళ్ళీ ఏం చేస్తావు మరి? ఏదైనా గంటతో కలిపేది ఉంటే చూడు. గంటతో కలిపేది? ఇప్పుడు నువ్వు అన్ని వేసింటావు, నేను కలుపుతూ ఉంటా. అది ఒకటి పని కదనా. ఏమి కూరగాయలు ఏమన్నా కట్ చేయాలంటే కట్ చేస్తా. అవే ముఖ్యంగా. మళ్ళీ కట్ చేస్తా. ఏమి ఒక దగ్గర కూర్చునేదే కదా. ఇప్పుడు గుత్తి వంకాయ కూరకి ఒక వంకాయకి 4 వైపులు ఇట్లా 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 కొయ్యాల. వంకాయ గుత్తి వంకాయ. గుత్తి 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 డోన్ గుత్తి. డోన్ గుత్తి. ఎవరు మనోళ్ళేనా? కాదు కాదు, ఎవరో పోతున్నాడులే. అవునా? అప్పుడు పల్లెటూరులో సీసీ కెమెరాలు లేవు కదా. అప్పుడు సీసీ కెమెరాలు ఎవరు చెప్పు? సీసీ కెమెరాలు ఎవరువే? అప్పుడు సీసీ కెమెరాలు లేవు కదా పల్లెటూరులో. కానీ మళ్ళీ రాత్రి లోపల పొద్దున్న లోపల ఎవడన్నా కొత్తోడు ఆ ఇంట్లో ఉన్నాడు, ఈ ఇట్లు పోయినాడు అట్లా పోయినాడు అని చెప్తుండ్రు కదా. వాళ్ళు చెప్తుండ్రు. వాళ్ళు ఎవరంటే గుప్తచారులు అని అంటారు. వాళ్ళ పని అది. ఊర్లో ఏం జరుగుతుంది ఏం కదా అని వాళ్ళు నిఘా పెట్టి చూసి వెంటనే పెద్దలు పోయి చెప్తారు. కట్టల మీద కూర్చుంటారు. ఒక్కసారి ఇట్లా చూస్తూ యా సందులో పోయినాడు, యా ఇంటికి పోయినాడు, యా ప్లేస్ లో ఉన్నాడు అని చెప్పేస్తాడు. చూడ అది ఏమి చూడు. ఇప్పుడు ఎవరు చూస్తాడు? బీజేపీ నాడు కాబట్టి అప్పుడు అల్టాలు కొట్టుకుంటా, బారకట్ట ఆడుకుంటా, పులి మేక ఆడుకుంటా ఎట్లా కనుక్కుంటారు చూడన్న వాళ్ళు. పులి జూదం, పులి మేక, బారకట్ట, సూరకట్ట. సీసీ కెమెరాలు పెట్టుకుంటే కూడా పోతున్నాం. అప్పుడు కాలం వేరేలే. ఇప్పుడు కాలం వేరే. అప్పుడు పొడి లడ్డు పెడుతుండ్రి. అవును, పొడి కార పెడుతుండ్రి. బూంది ఏముంటుండే అన్న టేస్ట్ అది. మళ్ళీ బెల్లం చక్కెర అని అది కూడా పెడుతుండ్రి. వంకాయ కూర చేస్తే సాంబారు ఇతర గిర్రందరికి మళ్ళీ అట్లా నిలబడాలా ఉంటుండే సాంబారు. అట్లా ఆ విధంగానే ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక పెళ్లికి పెట్టి చూడ పల్లెటూరుకి, ఆ రోజు సాంబార్ వేసుకుని తిని చెయ్యి ఇప్పటి వరకు వాసన అట్లే ఉందా? ఇప్పటి వరకు అయితే ఎన్నిసార్లు కడిగింటాం లేదు. అదే కదా, 4 రోజులు ఉండేనా. ఆ వాసన వేరే, ఆ ఇస్తరాకు వాసననే వేరే. ఇప్పుడు మనం తిని పారేసింటాం ఇస్తరాకు, ఆ వాసన వేరే వస్తుండేనప్పుడు. అంటే ఒక మంచి వాసన వస్తుంది తిని పారేసిన ఇస్తరాకు కూడా వాసన వస్తుంది. ఇప్పుడు రాదు. అమ్మ చెడు వాసన వస్తుంది. చెడు వాసన వస్తుంది. ఎందుకు చెప్పు? ఎందుకు? అన్ని బాలేండి వస్తువులు వాడతారు. అది కాదనా, ఇస్తరాకు మీద పేపర్ ఉంది, కవరు. ప్లాస్టిక్ ఇస్తరాకు. ఇప్పుడు ఆకుకి పేపర్ కి ప్లాస్టిక్ ఎంత తేడా ఉంటుంది. అప్పుడు ఇస్తరాకు మంచి వాసన వచ్చేది. ఇప్పుడు అదే ఇస్తరాకు పేపర్ తో తయారు చేసి పైన ప్లాస్టిక్ కవర్ వేసినారు కాబట్టి అది పాడేస్తే గబ్బు వాసన వస్తుంది. అంతెందుకు అరటాకులో తింటప్పుడు కూడా వాసన వస్తుంది. కక్కుతున్నాయని అట్లా తింటారు.
ఇంకా వాళ్ళకి ఆకలి ఏంటది కాబట్టి కకృతి పడి అవు అబ్బా, ఇంట్లో ప్లేట్ తెచ్చుకుంటే అయిపోయి కదా, తట్టలు గిట్టలు తెచ్చుకొని తింటే అయిపోయా. అంటే ఎవరు ప్లేట్లు వాళ్ళు అంటే మన బ్యాగ్ పెట్టుకొని రావాలా. పెళ్లి పత్రికలా వేయాలన్నమాట. ఆ, మీరు వచ్చేటప్పుడు మీరు ప్లేట్ గ్లాస్ తెచ్చుకోవాలి. తెచ్చుకోండి. మళ్ళీ మంచిది కదనా, అట్లా గ్యారెల్ గానీ తెచ్చుకుంటే అయిపోయా. అట్లా పెట్టే కూడా ఏంటారులేపా, ఈ మన కకృత్తులు ఏం చేసింటారు, క్యారియర్లు కూడా తెచ్చుకుని తెస్తారేమో అని చెప్పి వద్దు వద్దు అని చెప్తారు. కాదు, ప్లేటే కదా, ప్లేట్ తో అట్లా ఇంటికి తీసుకుపోతారు. చాలా దరిద్రమైన జాతి అన్న మనది, మానవ జన్మ. వద్దు వద్దు వద్దు. దానికోసం ఇట్లా కాలము వెళ్ళిపోయింది, కాలంతో ఏంలే గానీ ఏం ఎండలు ఎక్కువైపోయినాయనా. ఎండలు ఎక్కువైపోయినాయి. అసలు వాన ఈ రోజు నిన్న చూస్తే మోడ మూసుకునే పడేలారా లోపలికి తెల్లగా. ఏం కాలమో ఏమో అర్థం కావడం లేదు, ఎట్లా బతకల్లా ఏం చేయాలా అర్థం కాకుండా ఇంకా వస్తా ఏమైతుంది అన్న కాలము. అదే కదా, ఏం అర్థం కావడం లేదు ఎట్లా అని. కొంచెంసేపు ఫ్యాన్ కింద ఉండలేకపోతున్నాము, బయటికి వస్తే ఉండలేమునా. ఫ్యాన్ ఉంటేనే ఉంటున్నాము. గాలి లేకపోతే చచ్చిపోతాము. అబ్బా, ఏం అర్థం కాకుంది కాలం, ఇంత వీక్నెస్ అయిపోయినాం బాడీ. ఏం ఎక్కువసేపు అదే కాదనా, అదే ఒకవేళ ఏసీలు ఉన్నోడు ఇట్లా వచ్చి కూర్చుంటే అంతా ఇంకా కాదు, వాడు ఇంకా పైకే కుప్ప కూలిపోతాడు. ఏమంతా అలవాటు అయిపోయినాం మనము. అప్పుడు ఫ్యాన్ లేవు, ఏం లేవు, ఎట్లా బతికినారని అప్పుడు కాలం ఆ వాతావరణానికి ఆ బాడీకి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాతావరణం సెట్ కాదు, ఈ బాడీకి సెట్ కావడం లేదు. కానీ మళ్ళీ పాపము ఎండలో బాగా పని చేస్తారని జనము చేస్తారు. పల్లెటూరు వాళ్ళు అలవాటు కాబట్టి పోతారు, వాళ్ళకి ఏం కాదు కూడా. ఏం కాదు చూడప్ప, వాళ్ళు ఫ్యాషన్ గీషన్ ఏం ఉండదు. నెత్తి ఇట్లా మనం పొద్దుమూగులు నెత్తి నుంచి చేస్తుంటాం, ఇట్లా అంటాం, ఇట్లా గిరుకుంటాం, ఇట్లా వేసుకుంటాం, దూక్కుంటాము. వాళ్ళు అవన్నీ పట్టించుకోరు చూడనా. అని వాళ్ళే రాజులు చెప్పాలంటే, రైతులే రాజు. మనము శత్రువులం, మనం వాళ్ళకి తినేది గుద్దవలగా, పండుకునేది. వాళ్ళు కష్టపడి సంపాదిస్తే మనం ఏదో డబ్బులు ఆడ టోపీ వేసి తీసుకుని వచ్చి వాళ్ళకి పెడతాము, తీసుకుంటాం, తింటాము, పండుకుంటాం. దానికోసం మనకి రోగాలు ఎక్కువ రోగాలు. ఏం చేస్తామని కాలం అట్లా అయిపోయింది. అబ్బా, మళ్ళీ ఏం కథ, మళ్ళీ వంట గింట ఉంటే చెప్పు, వస్తాను. నేను పెళ్లిలో ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నా. ఎప్పుడెప్పుడు ఉన్నాయనా? ఇప్పుడు ఈ రోజు ఏ కథ సేపా, నిన్న దినాలకి పోతుంటావా? దినాలకి దానికి ఎవరన్నా పిలిస్తే పోతా. దాంట్లో కూడా ఏమన్నా అంత కర్మ, ఏమి చేస్తే పుణ్యమే కదా. పోయి ఉంటాడు కదప్పా, అంటూ కదా, అంటలేదు గుంటలేదు, అట్లేముండవా? ఎందుకు లేనైనా దాంట్లోకైతే వద్దులేనా. శుభకార్యాలకి, సత్యనారాయణ వ్రతంకి, పెళ్లిళ్ళకి పిలిచానా? మనోళ్ళే. దీని లేకపోతే మంది ఇయ్యరు, దాని లేకపోతే మంది ఇస్తారు. అంటే దీంట్లో ఎవరు ఇస్తారు నీకు? అంటే నువ్వు ఎవరు దాంట్లోకి పోతావు? అంటే మన ఏమంటారు, పెళ్లిళ్ళకి పోతాను, ఇంకా తద్దినాలు ఎవరన్నా చేస్తావా? ఎంత పెద్ద పని, గంటలు 2 గంటల పని. కరెక్టేనా? ఏం బాగానా? కలర్ రైస్, తెల్లన్నము, మటన్ చేస్తారు, పెరుగు పచ్చడి అయిపోయా. అదే దానికి డబ్బులు ఎక్కువ ఇస్తారు. దానికి వేస్తారా? తర్వాత పోతే ఫుల్ బాటిల్ ఇస్తారు. చెట్లే మన గణాలతో కూర్చొని. గణాలు అంటే దయాల కాదు, మా అసిస్టెంట్స్. అట్లా చెప్పాను. గినాలంటే నువ్వు సంస్కృతం మాట్లాడితే ఏడార్థం అవుతుంది నాకు. ఆడనే కూర్చునేది, ఇంత బకెట్లో వేసేస్తారు మటన్. ఆడే కూర్చొని తాక్కుంటూ తినుకుంటూ. ఏం అదృష్టమా? మళ్ళీ అదృష్టంగా ఉంటే తిన్నాక మళ్ళీ ఇంటికి అట్లా పోయి పనుకుంటావా? లేదు, స్నానం చేయాలా? స్నానం చేసి మళ్ళీ ఏం కర్మ అన్నది. పోతే కాలు చేతులు అన్ని కడుక్కొని మిద్ద మీద పనుకున్నా. నువ్వు పైన కడుక్కుంటూ లోపల ఉంటది కదా. అదే మరి చెప్తున్నా కదా. తక్కుతావా ఆడ పోయి ఇంటికి? లే అరుగుతుంది. కాదనా, తాగినది అప్పుడప్పుడు తాగిపోయి ఉంటావు, తినిపోయి ఉంటావు. ఏం కాదు, మాకు అరుగుతుంది. మేలే. సరేలే. ఇప్పుడు మనము అరుగుతుంది అంటావు, సరేలే. మనం అయితే కింద చూడనా, అట్లా ఫంక్షన్లకు వద్దంటే రావద్దులే, దాని ఉంది. అట్లా కాదనా, మామూలు పెళ్లిళ్ళ దాంట్లోకి దానికి పిలుస్తా. ఇప్పుడు దినాలకైతే 1000 రూపాయలు ఇస్తుంది. ఏమన్నా అట్లాంటివి మరి ఎక్కువ అని చెప్పలేదా డబ్బులు దినాల? ఏం కాదు కదా, ఏమైతుంది? సరేలే వస్తాలేనా. అంటే స్పాట్ పేమెంటా? సీఎల్ బాగుంటాయి కదా. మటనే కదా? మటనే చాలా రోజులైనా తినక మటన్. ఎన్నాలపురం తర్వాత తినలేదా? లేదన్నా, అసలు రూప్ దాస్ సార్ పెట్టిండే కదా, ఆడు తిన్నానన్నా.
ఆడ ఆ మనిషి పాప దేవుని చేసిన కదా దేవునిది అయితే తింటానన్నా ఇట్లా సచ్చిందా లేకపోతే నువ్వు ఏదో వంట గింట అంటున్నావు, ఆ మనిషి లేసి వచ్చా నువ్వు లోపల ఉండే మనిషి ఎందుకు వచ్చింది కంపని భయం అన్నా నాకు చెప్తలే వాళ్ళకి రావద్దండి. ఎవరికి? చనిపోయిన వాళ్ళకి అట్లా కూడా టచింగ్ ఉంది అని. అబ్బా నువ్వు ఏమన్నా నువ్వు దయాలతో అన్నం తింటట్లున్నావు, వద్దు నాయన పంచాయితే వద్దు. దయాలతోనే దోస్తు మాది. రాత్రి వస్తే వెంటనే పలకరించుకుంటాం. ఎవరు? నేను వాళ్ళతోని మాట్లాడతావా? మరి ఎవరికి వంటలు చేయకపోతే వాళ్ళతో ఏడన్నా భూంచి పెట్టింటారేమో అడగకూడదు దాని అమ్మినము. అవి ఇంకా కొత్తగా అయితే దానిలోకి ఎందు లేదు, కొంచెం పాతకు కావాలా అట్లా. ఏమోపా ఏం చేస్తున్నావు వంటలు? నువ్వు దినాలకు చేస్తా అంటావు, పెళ్లిళ్ళకి చేస్తా అంటావు, అన్ని దాంట్లోకి చేస్తా అంటున్నావు. ఇప్పుడు ఒక విషయము మనకు వచ్చేసి పండితులు ఉన్నారు, ఎవరు పెళ్లి చేసే వాళ్ళు. అవులే, వాళ్ళు ఇట్లా ఏమంటారు దాని పేరు పెళ్లిళ్ళు చేస్తారు. తర్వాత పూజారులు మరి వాళ్ళు దినాలకు కూడా పోయి పిండ కూడా పెట్టరు. వేరే వెరైటీగా ఉంది దాన్ని పిండ కూడు అంటారు. దాన్ని ఆ కూడిని తింటారా మళ్ళీ? అండము పిండము. అండము పిండము. ఎస్, అండం అంటే లోపల పెరిగేది అండము, పిండం అంటే పిండి పదార్థాలతో చేసేదాన్ని పిండము. అంతేనా తేడా? ఎస్. నాకు అర్థం కాక నేను యాదోది అండ పిండము పిండం పండము అనుకుంటా ఉంటుంది కదా, మాట వింటుంటేనే చిరాకు గుర్తుంది మనిషికి. చిరాకేం లేదు, ఇప్పుడు నీకు కడుపులో అండము బిడ్డ తయారయ్యేదాన్ని ఏమంటారు? అండం అంటారు. అండము. తర్వాత ఈ పెట్టేదాన్ని ఏమంటారు? పిండము. పిండం అంటే పిండి పదార్థాలతో తయారు చేసింటారు. పిండి కరెక్టేనా? అండం బానే ఉంది, ఇనేకి సంపుగా ఉంది. పిండం అనే దానికి పిండం కాదు, ఏదది ఏంటి అది? పిండము ఏదో ఇంకోటి అంటే చూడు, అండము. పిండం అనే దానికి పిండి పదార్థము అంటే అయిపోయి కదా, మళ్ళీ అదే అంటున్నా కదా. దాన్ని ఎంతగా గలీజ్గా పిండము